ఇప్పుడు ఒకవేళ సర్జరీ ఫెయిల్ అయితే గనుక వాళ్ళ లైఫ్‌కి రిస్క్ ఉంటుందా సార్? అండ్ మెజారిటీ ఆఫ్ టాప్ సర్జరీస్ ఆర్ నాట్ సో లైఫ్ రిస్కీ. బాటమ్ సర్జరీస్లో దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ 1 to 2% ఆఫ్ లైఫ్ రిస్క్. ఎందుకంటే we do reconstruction, the very big procedures, unless there is a major infection rate, sepsisలోకి వెళ్ళి ఆ ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడున్న యాంటీబయాటిక్ కేర్, ఇప్పుడున్న ఎక్విప్మెంట్ వల్ల, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ థింగ్ అనస్థీషియా కేర్ వల్ల కూడా ఛాన్సెస్ తక్కువ. బట్ దెర్ ఆర్ సమ్ రిస్క్స్ ఆఫ్ సెప్సిస్ అండ్ ఇన్ఫెక్షన్. డెత్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. పేషెంట్ రిస్క్ ఆఫ్ డెత్ ఆర్ లైఫ్ రిస్క్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు వన్ సర్జరీ అయ్యాక వాళ్ళకి బాగా పెయిన్ వస్తుంది అంటారు కదా సార్, ఎంత పెయిన్ వస్తుంది అంటే నిజంగానే వస్తుందా? ఆల్ సర్జరీస్ ఆర్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అంటాం. అన్ని సర్జరీస్లో పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఉంటుంది. దానికి తగ్గట్టు పెయిన్ మేనేజ్మెంట్, అనల్జీసియా మేనేజ్మెంట్ అంటాం. ఇప్పుడున్న అనస్థీషియా టెక్నిక్స్ వల్ల ఎపిడ్యూరల్ అనస్థీషియా ఇచ్చుకోవచ్చు. జిఏ కేసెస్కి పెయిన్ మేనేజ్మెంట్ ఉండేది. దానివల్ల రిస్క్ ఆఫ్ పెయిన్ ఈజ్ వెరీ లెస్. అంటే సర్జరీ వల్ల ఉన్న ప్రాబ్లం లాగా ఉంటుంది కానీ యూ కాంట్ డిఫైన్ ఇట్ యాజ్ ఎ ప్యూర్ పెయిన్. ఓకే.